హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మనం చేసుకునే వంటకం తోప తెలుసండి మీకు. మన పెద్దలు చేసేవారు తోప కాళ్ళ చేరువ. అంటే నా కాళ్ళు కాదండి, మేక కాళ్ళు. వాటికి ఏమేమి కావాలో చెప్తాను, వచ్చేయండి. ఇదిగోండి పావు కేజీ ఉంటాయి మేక కాళ్ళు. ఇదిగోండి ఇలా పీసులు ముక్కలు కొట్టించుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టీ స్పూన్లు పడుతుంది. ఒక 2 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక టమాటా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2. ఇదిగోండి ఇలా బారుగా చీల్చుకోవాలి. కొంచెం కొత్తిమీర, ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక 2 టీ స్పూన్లు పడుతుంది. ఒక 3 టీ స్పూన్లు కారం పడుతుందండి. కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉందనుకోండి ఒక 2 వేసుకోండి. లేదు నార్మల్గా ఉంది అంటే ఒక 2.5 3 వేసుకోండి. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు. కూరగరిటెడు ఉంటుంది కదండి, చారుగట్టి ఉంటుంది కదా, ఆ చారుగట్టి అంతా ఆయిల్. ఇదిగోండి నిమ్మకాయ సైజు చింతపండు. ఇదిగోండి ఇలా రసం తీసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ వరకు అయితే మనం మటను సేరువా అయితే అయిపోయినాయి. ఇదిగోండి చోటుపిండి ఉంది కదా, ఇదేమో 1 గ్లాస్ పిండి అండి. గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ పడతాయి. అది మీకు చూపిస్తాను నేను ఎలాగో. ఇదిగోండి మటన్ కాళ్ళు ఉన్నాయి కదా మేకవి. ఇదిగోండి ఇది ఉంది కదండి కుక్కర్ గిన్నె, దీంట్లో వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని మనం విజిల్ రావాలి. గ్యాస్ వెలిగించుకుందామండి. ఇదిగోండి పెట్టేసుకుందాం కుక్కరు. ఇదిగోండి విజిల్ పెట్టేసుకున్నాము. ఒక 7 విజిల్ రావాలండి. ఇదిగోండి నేను ఈ గ్లాస్తో సోడిపిండి తీసుకున్నాను. అదే రాగి పిండి అంటారు కదా, అదేనండి. దీంతో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను గిన్నెలోని. ఇప్పుడు ఈ పొయ్యి వెలిగించుకొని పెట్టుకుందాం దీని మీద. ఆ విజిల్ వచ్చే లోపల మనకి ఇది అయిపోతుంది అన్నమాట, ఇది రెడీ అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలండి దీంట్లో, ఎక్కువ వద్దు, కొంచెం సరిపోద్ది. ఇవి వేడెక్కాలి వాటర్. ఇదిగోండి నీళ్ళు వేడెక్కిపోయినాయి. ఇప్పుడు మనం సోడిపిండి వేసేసుకొని కలిపేసుకుందాం. సోడిపిండి తోప అంటారు. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుంటామేనండి. కలుపుకుంటే గట్టిపడద్ది. గరిటి స్పూన్లు లేక కాదండి, కొన్ని వంటలకే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇది పప్పు గుత్తి కదండి. ఇది ఒకవేళ మీ దగ్గర తెడ్డి అంటారు, అది ఆ చిన్నది తెడ్డి ఉంటే దాంతో కలుపుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తు. ఇదిగోండి ఇలా గట్టిగా అవుద్ది. ఇదిగోండి ఉప్మా ఉంటుంది కదా, అలా గట్టిగా అవుద్ది. దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటామే. దీని మీద ఒక కొత్త అల్లుడు కథ ఉందండి, మన పాతకాలంది. అది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అది వినడానికి కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. వచ్చేసింది, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. పొయ్యి వెలిగించుకుందాం, దాకా పెట్టుకుందాం. ఇదిగోండి చారుగట్టి ఆయిల్ అన్నాను కదా, పోసుకుందాం. అప్పుడు వాళ్ళు మట్టి కుండలో లేదంటే దాకలే కదండి, అందుకే నేను దాకే పెట్టాను. పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. ఇదిగోండి మిక్సీ పట్టింది ఉల్లిపాయ పేస్టు వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను కదండి, వేసేసుకుందాం. బాగా వేగాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. అప్పుడే కూర చాలా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. కారం వేసుకుందాం.
ఇదిగోండి నేనైతే 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. ఇది కూడా కొంచెం వేగనిద్దాం. కారం కూడా వేగిందండి. ఇగో టమాటా పేస్ట్ వేసుకుందాం. వేసుకొని ఇది కూడా కొంచెంసేపు వేగనిద్దాం. ఇదిగోండి టమాటా పేస్ట్ వేసాం కదా, అది కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి చూడండి, మనం కుక్కర్లో వేసుకున్నాం, ఇవి వేసేసుకుందాం. అందులోని వేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము. ఆ కారం ఉప్పు అవన్నీ కూడా ఈ ముక్కలకు పడతాయి అన్నమాట. ఇదిగోండి ముక్కలకు కారం ఉప్పు అన్నీ పట్టేసినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఉంది కదండి, మనం కుక్కర్లో వేసుకున్న వాటర్ పోసేసుకుందాం. ఇందులోని పోసుకొని కొంచెం నీళ్ళు పోసుకుందాం, 1 గ్లాసు. ఇవి కూడా కొంచెం ఉడికాక తర్వాత చింతపండు పులుసు పోసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, అసలు బాగుందని మీరే నాకు కామెంట్ పెడతారు. రాగిపిండి తోప ఎందుకు చేశానంటే అండి, ఆడపిల్లలు మెచ్యూర్ అయిన పిల్లలు నెల డేట్లు ఉంటారు, దాంట్లో చాలా బ్లడ్ పోతుందండి. అది మనం ఎంత పోతుందని కూడా అంచనా వేసి చెప్పలేము. దానివల్ల వాళ్ళకి ఏంటంటే నడుము నొప్పి, కాలు నొప్పులు అవన్నీ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే 2 నెలలకు ఒకసారి ఇలా చోడిపిండి తోపేసి ఇలా ఏదైనా పులుసు, ఇప్పుడు ఈ చేరువ ఉంది కదండి, కాళ్ళ చేరువ, అదైనా లేదు అంటే నాటుకోడి పులుసు ఉంటుంది చూసారా, అదైనా వాళ్ళు ఏది తింటా ఉంటే అది దాంట్లో వేసి పెట్టచ్చు. ఒకవేళ నాన్ వెజ్ తినము అన్న పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకైతే పప్పుచారు, పప్పు లేదంటే ఏదైనా పులుసు కూరలు అవి వేసి అయితే పెట్టచ్చండి. కంపల్సరీగా అయితే పెట్టాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనల్ని అలా చూసినా కానీ మనం ఇప్పుడు అంతంత మాత్రమే. ఇప్పుడు పిల్లలు ఏంటంటే అసలు ఏమీ తినమంటారు. దానివల్ల వాళ్ళకి అసలు నడుములో బలం ఉండదు. రేపొద్దున్న ఇప్పుడు మనిషి నుంచి మనిషి రావాలంటే మాటలే అంటారా? ఈరోజు కాకపోతే రేపైనా మనం ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాల్సిందే. మనం ఒకప్పుడు అలాగే అమ్మా నాన్న చేతిలో పెరిగి వచ్చిన వాళ్ళమే. ఈ రోజున మరి మనం వచ్చి అలా చేసుకుంటున్నామండి. రేపొద్దున వాళ్ళైనా వెళ్ళి అక్కడ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మన పిల్ల మనకి ముద్దు అయితే అవతల వాళ్ళకి ముద్దు కాదు కదా, పని విషయంలో ముద్దు కాదు కదండి. అది చెయ్యాలంటే వాళ్ళకి ఓపిక ఉండాలి. ఫస్ట్ ముందు మెయిన్ నడుము నొప్పి ఉండకూడదు. ఇప్పుడు సరే అక్కడ వరకు ఎందుకు, కాలేజీకి వెళ్తారు, పొద్దున్న 8-9 అలా వెళ్తే సాయంత్రం 6-7 అవుతుంది వచ్చేపటికి. ఈ లోపల అక్కడ బెడ్లు కానీ లేదంటే ఇంకా వేరే వాళ్ళకి జారపడతానికి కానీ అవి ఏమి ఉండవు కదండి. అదే కుర్చీలో కూర్చోవాలి, అదే బెంచ్ మీద కూర్చోవాలి. అప్పటి వరకైనా వాళ్ళకి నడుము సపోర్ట్ ఇవ్వాలి కదా. అందుకని వాళ్ళు తినమని అంటారు. చిన్నప్పుడు మరి వాళ్ళ అన్నం తినమన్నారు, అలానే మనం మానేసామో పెడతాం. అప్పుడు అలాగా చెంకనేసుకొని గోరుముద్దలు తినిపించాము. కానీ ఇప్పుడైతే అలా వేసుకోలేములేండి, చెంకన వేసుకోలేము. కాకపోతే భయపెట్టో దెబ్బలాడో కొంచెం తినేలాగా చేయాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు వేసుకోవాలండి ఉప్పు. మన కూరకి ఎంత అయితే ఉప్పు సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు పులుసు రసం తీసుకొని పెట్టుకున్నాం, పోసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందామండి. కొంచెం పలచగానే ఉండాలి, చేరువ కాబట్టి పలచగానే ఉండాలి. ధనియాల పౌడర్ ఇదిగోండి 1 టీ స్పూన్ సరిపోద్ది, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. గరం మసాలాలు అవి అయితే మట్టుగా అసలు వేయొద్దండి. ఎందుకంటే పిల్లలో డేట్ ఉన్నప్పుడు నేను పెట్టమని చెప్పాను. ఆ గరం మసాలాల వల్ల వాళ్ళకి ఏమవుద్దంటే పొట్ట గ్యాస్ పెరిగి బ్లీడింగ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పిల్లలు డేట్ ఉన్నప్పుడు గరం మసాలాల ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ పిల్లలు తింటారు చూసారా, పిజ్జాలు బర్గర్లు అవి కానీ అసలు అటువంటి ఏమీ వద్దండి. నార్మల్గా మనం ఇంట్లో వండుకున్న ఫుడ్డే పెట్టాలి. ఈ వీడియో మగపిల్లలు కూడా చూడొచ్చండి, అది తప్పేమీ కాదు. ఎందుకంటే ఈరోజు మీ అక్క మీ చెల్లి గబుకున్న లెగలేని పరిస్థితిలో ఉందనుకోండి, లెగలేని పరిస్థితి అంటే ఇంకా వేరే ఏమీ కాదు. డేట్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా, కాళ్ళు అన్ని నొప్పులు, అసలు పొత్తు కడుపు నొప్పి. అది ఒకరితో చెప్పుకునే బాధ అయితే కాదు. ఆ పుట్టించిన ఆ దేవుడికి
ఒక ఆడ మనిషికే తెలుస్తుంది అది. అందుకని మగపిల్లలైనా కానీ ఈ మాట అయితే చక్కగా వినొచ్చు. ఏంటో చెప్పమంటారా? ఈ రోజున మీ అక్క మీ చెల్లి ఉన్న ప్లేస్లోనే రేపొద్దున్న ఇంకొక ఇంటి ఆడపిల్ల నీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అక్క చెల్లి బాధ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటేనే రేపొద్దున ఆ అమ్మాయి పరిస్థితి నువ్వు అర్థం చేసుకోగలవు. అందుకని ఒక అమ్మగా చెప్తున్నాను. ఇదిగోండి చేరువ అయిపోయింది. ఇదిగోండి చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. బాయ్.